హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. యాక్చువల్లీ ఈరోజు మన కంటెంట్ ఏంటంటే నార్మల్గా ఇప్పటి వరకు కూడా మనం చేసినటువంటి కంటెంట్స్ ఏంటంటే 2023లో వచ్చినటువంటి బెస్ట్ అవుట్పుట్ అండ్ వరస్ట్ అవుట్పుట్ లైక్ ఈ లెవెల్లో ఇచ్చామన్నమాట తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు. బట్ మనకి ఇప్పటికి వరకు అర్థం కాని విషయం ఏంటంటే నాకు రీసెంట్గానే వచ్చింది ఒక ఐడియా. ఈ ఇయర్లో 2023 అనేటటువంటి ఇయర్లో ద స్టార్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సినిమాలు అసలు రిలీజ్ కూడా కాలేదండి. జస్ట్ వాళ్ళ అప్డేట్స్తోని ఇయర్ మొత్తం గడిచిపోయింది అనమాట. సో ఇంతకీ ఆ హీరోలు ఎవరు, వాళ్ళ సినిమాలు అసలు ఎందుకు రాలేదు, ఇటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కావాలా? మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో పెద్ద పెద్ద హీరోల్లో మనం ఫస్ట్ చెప్పుకోవాల్సినటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే రీసెంట్గా ఆస్కార్ అవార్డు వరకు నామినేట్ అయినటువంటి RRR హీరోస్ గురించి మాట్లాడుకోవాలి మనం. సో జూనియర్ ఎన్టీఆర్ గారు 2022 తర్వాత ఒక్క సినిమా కూడా తీసుకోలేదన్నమాట. అంటే ఇప్పటి వరకు ఒక సినిమా అయితే రిలీజ్ చేయలేదు. 2022లో రిలీజ్ అయినటువంటి RRR సినిమాకి సంబంధించి నియర్లీ ఒక 6 to 7 months వరకు ఆ సక్సెస్ మీట్ అయితే నడిచింది. సో అక్కడి వరకు ఓకే. అంటే 2022 మార్చ్ ఎక్కడ, 2023 డిసెంబర్ ఎక్కడ? సో ఈ 2023 మొత్తం అసలు ఏం జరిగిపోయిందంటే జూనియర్ ఎన్టీఆర్ గారు నెక్స్ట్ కొరటాల శివ డైరెక్షన్లో దిగబోతున్నటువంటి దేవరా యొక్క టైటిల్ రిలీజు అండ్ అంతేకాకుండా దేవరా పోస్టరు ఇలానే మనకి 2023 అంతా గడిచిపోయింది. ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక సంవత్సరం పూర్తిగా సినిమా తీయకుండా లేరు. బట్ ఎందుకో ఈసారి మాత్రం బాగా లేట్ అయింది అన్న ఫీలింగ్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో దేవరా సినిమాకి మేబీ అంతేమైనా కష్టపడుతున్నారా లేదా వరుసపెట్టి ప్రాజెక్టులు ఉండటం వల్ల అనుకుంటున్నారో లేదా 2 years RRR సినిమాల వల్ల కష్టపడటం వల్ల గ్యాప్ తీసుకుంటున్నారో తెలియదు. కానీ మొత్తం మీద 2023లో ఒక పెద్ద హీరో సినిమా అయితే రాలేదబ్బా అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక టాలెంటెడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరోని స్క్రీన్ మీద ఇయర్ మొత్తం చూడలేదంటే ఏదోలా అనిపించింది నాకు. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో ఇందులో మనం చెప్పుకోవాల్సినటువంటి సెకండ్ స్టార్ హీరో ఎవరంటే రామ్ చరణ్ అనే చెప్పొచ్చు. సో రామ్ చరణ్ గారు కూడా RRR సినిమా తర్వాత ఫాదర్తో కలిసి అంటే మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి అయితే ఆచార్య సినిమాలో ఒక లీడ్ రోల్ పోషించారని చెప్పాలి. కానీ అందులో ఒక హీరో క్యారెక్టరా అన్న విషయాన్ని మనకు ఖచ్చితంగా కొరటాల శివ గారిని అడగాలి. సో ఆచార్య సినిమా అయినా రిలీజ్ అయింది. బట్ 2023లో రామ్ చరణ్ గారిది ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ సినిమా అయితే అప్డేషన్స్ ఇస్తూ వస్తున్నారు. సో శంకర్ గారి డైరెక్షన్లో రిలీజ్ అవబోతున్నటువంటి ఈ గేమ్ చేంజర్ సినిమా ఈ 2023లో కేవలం ఒక అప్డేట్స్తోనే నడిచిపోయింది. కానీ రామ్ చరణ్ గారు మనకి స్క్రీన్ పైన అయితే కనిపించలేదన్నమాట. సో RRR సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని వెంటనే ఆచార్యని అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఫుల్ ఓరియంటెడ్ మూవీ అంటే హీరో ఓరియంటెడ్ మూవీతో వస్తున్నట్టు అంటే రామ్ చరణ్ గారి మీద పిచ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మనందరికీ ఆఫ్టర్ RRR తర్వాత. బట్ రామ్ చరణ్ గారు మేబీ ఈ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యే విధంగా సినిమా అవుట్పుట్ ఉంటే జనాలు ఇంకొంచెం ఎంటర్టైన్ ఫీల్ అవుతారని అనుకున్నారేమో తెలియదు. కానీ మొత్తానికి 2023లో అయితే రామ్ చరణ్ గారి సినిమా అయితే రిలీజ్ అయితే కాలేదు. సో కొంచెం డిసప్పాయింట్మెంట్ అని అనిపించింది ఈ 2023లో. సో మీకేమైనా అనిపించిందా? మరి నెక్స్ట్ మనం చెప్పుకోబోతున్నటువంటి స్టార్ యాక్టర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తగ్గేదెలా అన్న సినిమా తర్వాత పూర్తిగా తగ్గిపోయారనే చెప్పాలి. పుష్ప వచ్చిన తర్వాత పుష్ప ది రూల్ సినిమా ఎప్పుడు వస్తుందన్న అప్డేట్స్తోనే ఈ సంవత్సరం మొత్తం గడిచిపోయింది. యాక్చువల్లీ పుష్ప సినిమాకి చాలా అంటే చాలా అవార్డ్స్ రావడం జరిగింది. ప్రెసిడెంట్ గారి దగ్గర కూడా అవార్డు తీసుకోవడం జరిగింది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. సో ఇటువంటి ఒక అప్డేట్సే జరిగాయని కానీ స్టైలిష్ స్టార్ని స్క్రీన్ మీద చూసే అవకాశం అయితే మనకి దక్కలేదు ఈ 2023లో. సో బాగా డిసప్పాయింట్ అనిపించింది అనమాట. సో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ని పుష్ప సినిమా తర్వాత మళ్ళీ చూద్దాం అంటే అసలు అది వర్కౌటే అవ్వలేదు. సో అల్లు అర్జున్ గారు ఒకప్పుడు ఉన్నటువంటి స్టైలిష్ లుక్స్ వేరు. బట్ ఈసారి పుష్ప ది రూల్తో రాబోతున్నటువంటి లుక్స్ వేరు అనమాట. సో దీనికి సంబంధించి సుకుమార్ మాత్రం కొంచెం అప్డేట్స్ ఇస్తూనే వచ్చారు. అంటే జనాలు ఎట్టి పరిస్థితుల్లో మన స్టార్ హీరోని అయితే మర్చిపోయే అవకాశం లేదు. బట్ సినిమాని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి పుష్ప ది రూల్కి సంబంధించినంత వరకు కొన్ని గ్లిమ్స్ వీడియోస్ టీజర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. టీజర్స్కి మామూలు రెస్పాన్స్ అయితే మనం ఇవ్వలేదు. బట్ ఎక్కడో మూల చిన్న అలా ఫీలింగ్ అయితే ఉంటుంది కదా మన హీరో మనకు కనిపించలేదని. సో నాకు తెలిసినంత వరకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, వాట్ ఎవర్ ద స్క్రీన్ అంటే అది టీవీ స్క్రీన్ కావచ్చు, మొబైల్ స్క్రీన్ కావచ్చు, 70mm స్క్రీన్ అయినా కావచ్చు, అల్లు అర్జున్ గారు కనిపిస్తే చాలు లేచి వీలలేయడం నాకు అలవాటు అనమాట. సో ఈసారి ఈ సంవత్సరం సంబంధించినంత వరకు అల్లు అర్జున్ గారి సినిమాలు రాకుండా కేవలం అప్డేట్స్తోనే నడిచిపోయిందేమో అనేటటువంటి ఒక డిసప్పాయింట్మెంట్ అయితే నాలో ఉందన్నమాట. సో ఎవరైనా అల్లు అర్జున్ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే ఈ ఇయర్ మీరు ఎంత మిస్ అయ్యారు అల్లు అర్జున్ గారిని అనేటటువంటి విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ మన లిస్ట్లో ఉన్నటువంటి ద బిగ్గెస్ట్ యాక్టర్ ఎవరంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు.
సో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆఫ్టర్ సర్కారు వారి పాట సినిమా తర్వాత అయితే మనకి 2023లో ఒక సినిమాని అయితే ఇవ్వలేదన్నమాట. సో మహేష్ బాబు గారు అయితే ఓకే మనకేమంటారు 2024 జనవరిలోనే మన ముందరకైతే రాబోతున్నారు అనేటటువంటి ఒక ఫీల్ అయితే కొంచెం ఏమంటారు ఇయర్లో ఆయన చూడలేదు అనేటటువంటి డిసప్పాయింట్మెంట్ని కాస్త తగ్గించిందని చెప్పాలి. సో గుంటూరు కారంతో ఆయన నెక్స్ట్ ఇయర్ రాబోతున్నారు. బట్ ఈ ఇయర్ సంగతి ఏంటి 2023లో సంబంధించినంత వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎటువంటి అప్డేట్స్ అయితే రాలేదన్నమాట. అంటే గుంటూరు కారం గురించి అప్డేట్స్ వచ్చినా సరే సూపర్ స్టార్ మహేష్ని మనందరం స్క్రీన్ మీద చూడాలనుకుంటాం. ముఖ్యంగా అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు ఎక్కువ మంది కోరుకుంటారనమాట. సో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కూడా 2023లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదన్నమాట. సో అందువల్ల ఏమైపోయిందంటే జనాల్లో అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందువల్లనే ఈ 2023 కనుక మనం కానీ గమనించినట్లయితే పూర్తిగా డబ్బింగ్ సినిమాల మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. బికాజ్ ఆఫ్ మనం కానీ చూసుకున్నట్లయితే సార్ సినిమా తమిళ్ మూవీ నుంచి తీసుకొచ్చారు అండ్ అలానే జైలర్ కూడా తమిళ సినిమా నుంచి వచ్చింది అండ్ అదే కూడా లియో కూడా తమిళ సినిమా నుంచి వచ్చింది. మనం ఇంకా మాట్లాడితే బాలీవుడ్ నుంచి యానిమల్ సినిమా వచ్చింది. కానీ తెలుగు సినిమాకి సంబంధించినంత వరకు ఈ 2023లో ఫుల్గా మనం కానీ లెక్కేసుకుంటే ఒక్క సలార్ అనే సినిమా తప్పితే ఇంకెటువంటిది కూడా 500 crores రీచ్ అయ్యేటటువంటి ఒక సినిమా అయితే రిలీజ్ కాలేదన్నమాట. బట్ వాట్ ఎవర్ ఒక డిసప్పాయింట్మెంట్ ఉన్నప్పటికీ ఓకే ఈ ఇయర్ మనకి సినిమాలు లేవంటే ఖచ్చితంగా 2024లో మనకి ఒక పెద్ద పండగనే చెప్పాలన్నమాట. ఈ హీరోలందరి సినిమాలు 2024లోనే రిలీజ్ కాబోతున్నాయి. సో ఇది ఈ 2023లో కాస్త డిసప్పాయింట్మెంట్ అనిపించినటువంటి ఒక విషయాలు అనమాట. అంటే హ్యాపీనెస్ని పంచుకున్నాను మీతో. సో అందువల్లనే నాకున్నటువంటి కాస్త డిసప్పాయింట్మెంట్ని మీతో పంచుకుంటే తగ్గిపోతుంది అన్న ఉద్దేశంలోనే ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా ఏ హీరో సినిమాని అయితే మీరు బాగా మిస్ అవుతున్నారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.